నమ్మకం విశ్వాసం విషయానికి వస్తే మనిషి కన్నా సునకమే బెటర్ అని చెబుతారు. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది. తాజాగా జరిగిన ఘటనతో అది మరోసారి రుజువైంది. ఓ కుక్క చేసిన పని ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. కళ్ళ వెంబడి కన్నీరు పెట్టిస్తుంది. ఆ సునకం చూపిన విశ్వాసానికి, ప్రేమకు అందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. చెంబాలోయ చుట్టూ ఎత్తైన కొండలు, అంతకంటే ఎత్తులో పరుచుకున్న మంచు తెరలు. ఇద్దరి ప్రాణాలు ఆ మంచు తుఫానులో కలిసిపోయాయి. వారి కోసమే సహాయక బృందాలు గాలిస్తున్నాయి. హెలికాప్టర్ శబ్దం తప్ప అక్కడ మరో అలికిడే లేదు. కానీ ఒక మృతదేహం దగ్గరకు వెళ్తుంటే సహాయక బృందానికి ఊహించని అడ్డంకి ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్లో మంచు పడుతుంటే వీడియోలు తీయడానికి పీయూష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా విరుచుకుపడిన మంచు తుఫానులో వారు చిక్కుకుపోయారు. దురదృష్టవశాత్తు సహాయక చర్యలు అందేలోపే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు పీయూష్ మృతదేహం పక్కనే అతని పెంపుడు కుక్క పిట్బుల్ కూర్చుని ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. 4 రోజులు అక్షరాల 4 పగళ్ళు 4 రాత్రులు ఆ మంచు తుఫాన్లో అది ఎలా ప్రాణాలతో ఉందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ దాని కళ్ళల్లో ఉన్నది భయం కాదు, తన యజమానిని రక్షించుకోవాలనే తపన. సహాయక బృందం మృతదేహాన్ని తాకడానికి ప్రయత్నిస్తే ఆ కుక్క తీవ్రంగా ప్రతిఘటించింది. తన యజమాని గాఢ నిద్రలో ఉన్నాడనుకుందో ఏమో, ఎవరిని రానివ్వలేదు. చివరికి బలవంతంగా సునకానికి గంతలు కట్టి యజమాని మృతదేహంతో పాటు దాన్ని హెలికాప్టర్లో తరలించాల్సి వచ్చింది. సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాక కూడా ఆ కుక్క తన తోక ఆడిస్తూ యజమాని ఇప్పుడే లేచి తనతో ఆడుతున్నట్లు అమాయకంగా చూస్తుండడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మంచు కొండల్లో ఆ మూగజీవి చూపిన ప్రేమ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.